రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టికెట్ కందుల దుర్గేష్కే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జన సైనికులు పాదయాత్ర చేపట్టారు. రాజమండ్రి రూరల్ కడియం దేవి చౌక్ సెంటర్ నుండి వేమగిరి ధవళేశ్వరం మీదుగా రాజమండ్రి శ్యామల సెంటర్ వరకు ఈ పాదయాత్ర సాగింది. ఎంతో కాలంగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన దుర్గేష్కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన టీడీపీ అధినేతలిద్దరూ పునరాలోచన చేసి టికెట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న జన సైనికులతో తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి అంజుబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. రూరల్ టికెట్ కందుల దుర్గేష్గా కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో జన సైనికులు ఇక్కడ భారీ పాదయాత్ర చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే కనుక రాజమండ్రి టికెట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్కే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొత్తులో భాగంగా దుర్గేష్కే ఈ సీట్ కేటాయించాలని ఇక్కడ భారీ స్థాయిలో పాదయాత్ర నిర్వహిస్తారు. కొంతమంది జన సైనికులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఒకటే, మేము జనసేన పార్టీకి వ్యతిరేకం కాదు. మొట్టమొదటిసారి స్లోగన్ ఏంటంటే మేము జనసేన పార్టీకి వ్యతిరేకం కాదు. మన రూరల్ నియోజకవర్గంలో ఒక కుటుంబంలో నాయకుల్లాగా, ఒక పెద్దనలాగా రూరల్ నియోజకవర్గం జనాలతో సంబంధం పెంచుకుని మన దుర్గేష్ గారికి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి సీటు వేరే నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేయమనే పరిస్థితి వచ్చింది. కానీ దుర్గేష్ గారు వాళ్ళ మంచితనం మీద ఆయన చెప్పలేక ఆయన బాధ ఆయన లోపల దాచుకుని అధినేత మాటే నాకు శిరోధాన్యం అని చెప్పేసి ఆయన మాటకి వ్యతిరేకం చెప్పకుండా నిడదవోలు వెళ్ళి పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోజు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆయన ఒప్పుకోవచ్చు కానీ ఈ రోజు ఆయన ఒప్పుకోవచ్చు కానీ మీ జన సైనికులు కానీ వీరమహిళలు కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే నెక్స్ట్ విడుదల చేసే సీట్లో మన దుర్గేష్ గారి పేరు ఖరారు చేసి ఈ రూరల్ ప్రజల నీకానికి అందరికీ కూడా న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఆల్రెడీ టీడీపీ పొత్తులో భాగంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రకటించారంటారా? లేరండి, కాకపోతే జనసేనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలన్నదే అందరూ. దుర్గేష్ గారు 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, దుర్గేష్ గారు 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా కష్టపడుతున్నారు. దుర్గేష్ గారికి న్యాయంగా ఈ సీట్ ఇవ్వాలి అంటే ఆయన చెప్పలేక మనోభావంతో చాలా వేదనకు గురవుతున్నారు. మేము అందరం కార్యకర్తలు అర్థం చేసుకునే రోడ్డు ఎక్కాము ఈ రోజున. చెప్పండి, ప్రధానంగా కళ్యాణ్ గారికి చేతులు జోడించి అడుగుతున్నాం. కళ్యాణ్ గారు నమస్కారం. దుర్గేష్ గారికి మాట ఇచ్చారు. అని ప్రధానంగా చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రూరల్ సీట్ను కందుల దుర్గేష్ గారికి ఇవ్వాలని, లేదంటే మేము జనసేన పార్టీకి వ్యతిరేకం కాదని, కానీ ఆయనకే ఈ సీటు కేటాయించాలనేది ప్రధాన డిమాండ్ చేస్తారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో అంజుబాబు, ప్రైమ్ 9 న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.